కరీంనగర్లోని 28వ డివిజన్ నందు ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన కార్పొరేటర్ భాస్కర్ నాయక్. కరీంనగర్లోని కిసాన్ నగర్లో 28వ డివిజన్ నందు కార్పొరేటర్ భాస్కర్ నాయక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అల్లం సరోజన సుధాకర్తో కలిసి నూతన గృహ ప్రవేశాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇల్లు రాలేదు. వారికి మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతోటే మా డివిజన్ లో మొట్టమొదటి ఇల్లును ప్రారంభించడం జరిగిందని వారికి శుభాకాంక్షలు తెలియజేశామని తెలియజేశారు. రానున్న రోజుల్లో మరికొంతమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు రావడానికి కృషి చేస్తానన్నారు కార్పొరేటర్. అనంతరం లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లం సరోజన సుధాకర్ తో పాటు డివిజన్ నాయకులు తోట సురేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే 28 డివిజన్లో అల్లం సుధాకర్ గారు కట్టినటువంటి ఇల్లు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా రాలేదు. సో ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన సుధాకర్ గారి ఇల్లు మా డివిజన్లో ఫస్ట్ ఇదే ఇల్లు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఇల్లు కూడా అందరు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇది మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా రేపు జూన్ 2వ తారీఖు నాడు కూడా ఇంకా సెకండ్ విడత ఇల్లు ఇస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మా డివిజన్లో కట్టినటువంటి ఇల్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయించేసి మా గవర్నమెంట్లో మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మా డీసీసీ గారు కానీ మా జిల్లా మంత్రి కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ముందు కూడా ఇట్లాంటి ఇల్లు అన్ని కంప్లీట్ వాళ్ళు ఎంబడి ఉండి అవి కంప్లీట్ చేయించగలుగుతా అని చెప్పి నేను 28వ డివిజన్ భాస్కర్ నాయక్ కోరుతాను. నా పేరు వల్లం విద్య. మా ఫాదర్ నేమ్ ఇస్ సుధాకర్. ఐఎమ్ కరీంనగర్ 28th డివిజన్ కిషన్ నగర్. మేము ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నాం. మాకు సక్సెస్ఫుల్గా వచ్చింది. అండ్ మా డివిజన్ కార్పొరేటర్ అయిన భాస్కర్ నాయక్ గారు మాకు అమౌంట్ అనేది మొత్తం ఇప్పించారు. దానివల్ల మేము ఇల్లు మొత్తం నిర్మించుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఏదైనా హెల్ప్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ వారు మాకు చేయాలని కోరుకుంటున్నా. అంతే. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.